సినిమాయి నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీక్ రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించిన పండగ రోజు కలెక్షన్స్ రిపోర్ట్. దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. తెలుసు కదా, మిత్రమండలి, డ్యూడ్, క్యూరాంప్. అందులో 2 సినిమాలకు సంబంధించి మాట్లాడటానికి అవకాశం లేకుండా రిజెక్షన్ ఇచ్చేశారు ప్రేక్షకులు. 2 సినిమాలకు సంబంధించి మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. వాటికి సంబంధించి ఇంట్రెస్టింగ్ గొడవ నడుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆ గొడవ. మాట్లాడుకుందాం ఫస్ట్ ఆ గొడవ గురించి. తెలుగులోనే ఆ గొడవకు సంబంధించి ఆసక్తికరమైన విశేషాలు నడుస్తున్నాయి. డ్యూడ్ ఒక వర్గానికి నచ్చింది, ఒక వర్గం మీడియాకు కూడా నచ్చింది. వాళ్ళ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకి ఈ దీపావళికి ప్రేక్షకుల నుంచి స్పందన ఉంది. వాళ్ళు ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. తెలుగు ప్రేక్షకులు డ్యూడ్ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు అని ఒకళ్ళతో పుచ్చుకొని గట్టిగా వాళ్ళ వాయిస్ వినిపిస్తున్నారు. లేదు, కే ర్యాంప్ కి 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రేక్షకుల నుంచి కొంచెం ఎక్కువ రెస్పాన్స్ ఉంది. ఆ సినిమాని ఓన్ చేసుకున్నారు. దీపావళి విన్నర్ కే ర్యాంపే అని కొంతమంది వాదిస్తున్నారు. కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. కలెక్షన్స్ కే ర్యాంప్ కే ఎక్కువ వచ్చాయి కంపేర్ చేసుకుని చూస్తే ఆదివారం నాడు, సోమవారం నాడు అని వాళ్ళు ప్రూఫ్స్ తో సహా చూపెడుతున్నారు. లెక్కలు కనపడుతున్నాయి. అదేం కాదు, ఓవరాల్ గా చూసుకోండి డ్యూడే టాప్ రేంజ్ లో ఉన్నాడు అని మాట్లాడుతున్నారు వేరే వర్గం వాళ్ళు. డ్యూడే తెలుగు ప్రేక్షకులకి నచ్చింది, డ్యూడ్ లోనే ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. రివ్యూస్ తో సంబంధం లేకుండా ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. కే ర్యాంప్ లో మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది, యూత్ ఎంజాయ్ చేసే ఎంటర్టైన్మెంట్ ఉంది. దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు, దానికే ఓటేస్తున్నారు, దానికే ఎక్కువ రెస్పాన్స్ కనిపిస్తుంది. కే ర్యాంప్ మూవీకే ఎక్కువ లాంగ్ రన్ ఉంటది అని చెప్పేసి కొంతమంది వాదిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల వరకు తెలుగు ప్రేక్షకులు అయితే కే ర్యాంప్ మూవీని ఓన్ చేసుకున్నారు. ఆ సినిమాని దీపావళి విన్నర్ అని కొంతమంది మాట్లాడుతుంటే, లేదు కాదు డ్యూడే దీపావళి విన్నర్ అని కొంతమంది వాదిస్తున్నారు. ఈ 2 సినిమాల్లో ఏది టాప్ అంటారు? మీ ఉద్దేశం ఏంటి? కామెంట్ చేయండి. నా విశ్లేషణ అయితే ఉంటది, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. నేనేం చెప్తాను అంటే, డ్యూడ్ కంప్లైంట్స్ ఉన్నాయి కంటెంట్ కి సంబంధించి. నేను మళ్ళీ చెప్తాను, మళ్ళీ చెప్తాను. ఎంతమంది ఎంతో స్ట్రాంగ్ గా సినిమాని సపోర్ట్ చేసినా అందులో ఉన్న తప్పుని ఎత్తెత్తి చెప్తాను. ఎందుకంటే మెచ్యూర్డ్ గా ఆలోచించవచ్చు, కానీ విచ్చలవిడితనం ఉండకూడదు. అందులో డెవలప్మెంట్ కనిపించాలి. ఆలోచనల్లో డెవలప్మెంట్ కనిపించాలి. చేసే పనుల్లో డెవలప్మెంట్ కనిపించాలి. ప్రతి దాంట్లోనూ డెవలప్మెంట్ అవసరమే, కానీ అది అర్ధరహితంగా ఉండకూడదు. ఆలోచింపచేసేట్టు ఉండాలి. మెసేజ్ ఇస్తున్నప్పుడు ప్రతి విషయానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. వివరాలు సరిగ్గా ఇవ్వాలి. అయోమయంలో పడేయకూడదు. ఇంకొక పాయింట్ చెప్తాను ఈ సినిమాలో కంటెంట్ ఎందుకు కరెక్ట్ కాదు అని చెప్పడానికి. హీరోయిన్ మమితా బైజు క్యారెక్టర్ బాగా ఇష్టపడింది, గట్టిగా ఇష్టపడింది. అతనితో జీవితాన్ని ఊహించుకుంది, చిన్నప్పటి నుంచి ప్రేమించింది. గగన్ క్యారెక్టర్ ని, ప్రదీప్ రంగనాథన్ పోషించిన క్యారెక్టర్ అతను రిజెక్ట్ చేశాడు. హట్ అయింది, ఎంత హట్ అయింది. అయినా అతని మీద ప్రేమ పోలేదు అని ఒక సీన్ పెట్టాడు డైరెక్టర్. ఆ అమ్మాయి ప్రదీప్ రంగనాథన్ కి ప్రపోజ్ చేస్తూ ఒక రింగ్ ఇచ్చింది. అతను ఫ్రెండ్స్ ముందులో పెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చి లేదు అని తిరస్కరించాడు. ఆ రింగ్ తీసుకెళ్లి కమోడ్ లో వేసేసింది, బాత్రూమ్ లో కమోడ్ లో వేసింది. కానీ ఫ్లాష్ కొట్టేయలేదు, వెయిట్ చేసింది. మళ్ళీ ఆ కమోడ్ లో చేయబెట్టి ఆ రింగ్ తీసుకుని ఏడ్చింది. అంటే అతన్ని ఎంత ప్రేమిస్తుంది అమ్మాయి, ఎంత డీప్ గా ప్రేమిస్తుంది అమ్మాయి. చిన్నప్పటి నుంచి ప్రేమ, ఎన్ని సంవత్సరాల ప్రేమ. అంత ఈజీగా మర్చిపోద్దా అతన్ని? అంత ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుందా? మూవ్ ఆన్ అవ్వాలి, కాకపోతే కొంచెం టైం తీసుకుంటారు కదా. చిన్నప్పటి నుంచి ప్రేమించిన వ్యక్తి దొరికినట్టే దొరికి మళ్ళీ రిజెక్ట్ చేశాడు అంటే ఎంత బాధ ఉంటుంది. ఆ బాధ నుంచి చాలా ఈజీగా బయటకు వచ్చేస్తారా? కొంత టైం తీసుకుంటారు కదా. చాలా తక్కువ టైంలోనే అతను రియలైజ్ అయ్యాడు, నేను కూడా అమ్మాయిని ప్రేమిస్తాను అని చెప్పేసి. గగన్ వచ్చాడు అమ్మాయి దగ్గరికి పెళ్లి చేసుకోవడానికి. ఈ లోపు ఏమైంది? చాలా తక్కువ టైమే, సంవత్సరాలు ఏం గడవలా, మారిపోయింది. వేరే ఎవరినో ప్రేమించేసింది, ఇతన్ని మించి ప్రేమించేసింది. ఎంతవరకు కన్విన్సింగ్ గా ఉంటది? అంత బాగా, అంత స్ట్రాంగ్ గా ప్రేమించిన అమ్మాయి అంత ఈజీగా హీరోని మర్చిపోయింది అంటే నమ్మగలుగుతామా? మనం యాక్సెప్ట్ చేయగలుగుతామా? సరైన రీజన్ అయినా అది, సరైన డీటెయిలింగ్ అయినా అది? కన్ఫర్మ్ గా కాదు. జెన్జీ అంటే, లేటెస్ట్ జనరేషన్ అంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోతారా? ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఉండదా? ఫ్లిప్ అయిపోతారా ఈజీగా? రిలేషన్షిప్స్ కి, ఎమోషన్స్ కి, ఫీలింగ్స్ కి వాళ్ళ దగ్గర అర్థాలు మారిపోతాయా? వీక్ గా ఉంటారా? అంత వీక్ గా ఉంటారా? అది కాదు. ఆలోచన విధానం, డైరెక్టర్ ఆలోచన విధానం, కథ రాసిన వాళ్ళ ఆలోచన విధానం వీక్ గా ఉంది. అందుకనే అలాంటి డీటెయిల్స్ పెట్టి ఆ సినిమాని అలా తయారు చేశారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటే, వద్దు, ఇక్కడ వరకు చాలు. కంటెంట్ అయితే మాత్రం కరెక్ట్ కాదు. సినిమా కలెక్షన్స్ వచ్చాయి, తమిళ్లో కానీ తెలుగులో కానీ కలెక్షన్స్ వచ్చాయి. వస్తున్నాయి అంటే ప్రదీప్ రంగనాథన్ కి పబ్లిక్ లో ఉన్న క్రేజ్, యూత్ లో ఏర్పడిన హైప్, అతన్ని ఓన్ చేసుకున్నారు, వాళ్ళు అతన్ని ఇష్టపడుతున్నారు. అందుమూలంగానే కలెక్షన్స్ వస్తున్నాయి. నిజంగా సినిమాలో దమ్ముంటే, కంటెంట్ లో ప్రత్యేకమైన విశేషం ఉంటే, డ్రాగన్ మాదిరి లాంగ్ రన్ ఉండాలి సినిమాకి. లవ్ టుడే మాదిరి ఇంట్రెస్టింగ్ లాంగ్ రన్ ఉండాలి సినిమాకి. చూద్దాం, అప్పుడు మాట్లాడదాం. ఎస్, కంటెంట్ లో విశేషం ఉంది, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, ఇది కూడా మంచి సినిమా అని చెప్పి ఒప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పటి వరకు వెయిట్ చేసి చూడండి. అంతే తప్పించి ఈ లోపే గొప్ప సినిమా అని సర్టిఫికెట్ ఇచ్చేసి దానికోసం అనవసరమైన వాదనలకి దిగొద్దు. వివాదాలు మంచివి కాదు. కే ర్యాంప్ విషయానికి వద్దాం. కే ర్యాంప్ లో కూడా అదురుపాటు, కే పగిలిపోయే కంటెంట్ ఏమీ లేదు. మామూలు కంటెంటే ఉంది. లిమిటెడ్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రమే ఉంది. మాస్ ఆడియన్స్, యూత్ ఆడియన్స్ కొంతవరకు ఎంజాయ్ చేసే కంటెంట్ మాత్రమే ఉంది. అందరూ సూపర్ గా ఎంజాయ్ చేసే కంటెంట్ అయితే లేదు. లిమిటెడ్ గానే చూస్తున్నారు ఆ సినిమాని. కాకపోతే సినిమాకి జరిగిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని చూస్తే ఆ రెస్పాన్స్ ఓకే, ఇంప్రెసివ్, అంతే.
అంతేగాని బంపర్ గా అయితే పర్ఫామ్ చేయట్లేదు, కా మాదిరి పర్ఫామ్ చేయట్లేదు, కా మాదిరి కలెక్షన్స్ కే రామ్ సినిమాకి రావు. అడ్వాంటేజ్ ఉంది, దీపావళి అడ్వాంటేజ్ ఉంది. మిగతా అన్ని సినిమాల కంటే ఇది కొంచెం బెటర్ గా ఉంది అన్న టాక్ పబ్లిక్ లో స్ప్రెడ్ అయింది. అది కలిసి వచ్చింది. అంతే తప్పించి ఈ సినిమాలో కంటెంట్ కూడా పెద్ద గొప్ప కంటెంట్ ఏమీ కాదు, జస్ట్ టైం పాస్ కంటెంట్. గుర్తు పెట్టుకుని తర్వాత గుర్తుకు తెచ్చుకుని ఎంజాయ్ చేసేంత విశేషం ఉన్న కంటెంట్ అయితే కాదు. జస్ట్ అప్పటికప్పుడు చూసి ఇన్స్టెంట్ గా ఎంజాయ్ చేసి వదిలిపెట్టేసే కంటెంట్, టైం పాస్ కంటెంట్. దాని ఇంపాక్ట్ ఎఫెక్ట్ ఎక్కువసేపు ఉండదు, లాంగ్ రన్ కి అవకాశం లేదు ఈ సినిమాకి సంబంధించి కూడా. మహా అయితే సెకండ్ వీకెండ్ వరకు బాగా ఆడిద్ది, ఆ తర్వాత ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఇంపార్టెన్స్ ఎవరు ఈ సినిమాకి? ఇంపార్టెన్స్ ఎప్పుడు వస్తుంది? కంటెంట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు, కంటెంట్ లో మంచి విశేషం ఉన్నప్పుడు లాంగ్ రన్ వస్తుంది సినిమాకి. కాంతారాకు వచ్చినట్టు వస్తుంది, కాంతారా చాప్టర్ 1 కి వచ్చినట్టు వస్తుంది. వాటిని రెఫరెన్స్ గా పెట్టుకోవాలి. ఎంత మంచి లాంగ్ రన్ వచ్చింది, ఎంత పాజిటివ్ గా సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకున్నారు, వీటిని పారామీటర్స్ గా పెట్టుకోవాలి. కే రామ్, డ్యూడ్ ఈ రెండు సినిమాలు కూడా దీపావళి అడ్వాంటేజ్ ని ఉపయోగించుకుని, అలాగే ఆ సినిమాలకు కొన్ని అడ్వాంటేజ్లు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకుని మాత్రమే ప్రస్తుతానికి కలెక్షన్స్ తీసుకుంటున్నాయి తప్పించి కంటెంట్ మూలంగా అయితే కాదు. డ్యూడ్ కి దీపావళి సెలవుల అడ్వాంటేజ్ తో పాటు ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ కలిసి వచ్చింది. కే రామ్ కి కన్ఫర్మ్ గా కిరణ్ అబోహర్ అంటే ఒక ఇంప్రెషన్ ఉంది, ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ లో, మాస్ ఆడియన్స్ లో అది కలిసి వచ్చింది. అలాగే టైం పాస్ ఎంటర్టైనర్, కొంతవరకు ఆడియన్స్ సరదాగా ఎంజాయ్ చేసే మూమెంట్స్ ఉన్నాయి సినిమాలు. సినిమా అంతా బాగాలేదు, కొన్ని పోర్షన్స్ లో మాత్రమే ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది, అది చాలు, అక్కడి వరకు సరిపెట్టుకుంటాం, ఈ సెలవుల్లో మాకు ఆ టైం పాస్ సరిపోద్ది అని ఎంజాయ్ చేస్తున్నారు. రెండు సినిమాల పరిస్థితి అంతే. కానీ కంపేర్ చేసుకుని చూసుకుంటే కొంచెం ఎక్కువ ఇంప్రెషన్ కే రామ్ మీద చూపిస్తున్నారు. ఆదివారం నాడు సోమవారం నాడు వచ్చిన కలెక్షన్స్ అవే చెప్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల వరకు కే రామ్కే కొంచెం ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి. ఎంత ఎక్కువ వచ్చాయి? బీభత్సంగా 1 కోటి 2 కోట్లు తేడా ఏమీ లేదు, 20 లక్షలు 30 లక్షలు తేడా అంతే. దానికే మేం గొప్ప అంటే మేం గొప్ప అని గొడవలు పడిపోవటం అనవసరమైన విషయం. నిజంగా రెండు సినిమాలు దంచి పెట్టేస్తున్నాయి, ఎక్కడికక్కడ హౌస్ఫుల్స్ పెట్టేస్తున్నాయి, ఏమీ లేదు, నార్మల్ ఆక్యుపెన్సీస్ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ అవడం మూలంగా కలెక్షన్స్ పడుతున్నాయి. మామూలు కలెక్షన్స్, పెద్ద కలెక్షన్స్ ఏమీ కాదు. డ్యూడ్కి ఎంత వచ్చాయి? సోమవారం నాడు చూసుకుంటే దీపావళి సెలవు ఉంది అయినప్పటికీ ఎంత వచ్చాయి? 1,20,00,000 షేర్ వచ్చింది రెండు తెలుగు రాష్ట్రాల వరకు. కే రామ్కి ఎంత వచ్చింది? 1,48,00,000 షేర్ వచ్చింది అంతే. అంతేగాని ఇరక్కొట్టేసి కుమ్మేసి అవతల పడేసి బీభత్సమైన కలెక్షన్స్ అయితే తెచ్చుకోవాలి. నిజంగా పాజిటివ్ టాక్ వస్తే వేరే రకంగా ఉండేది వ్యవహారం. ఈజీగా 2 కోట్లకు పైన షేర్ పడి ఉండేది రెండు సినిమాలకే కూడా. ఏ రోజు రాలా, రిలీజ్ అయిన దగ్గర నుంచి ఏ రోజు రెండు తెలుగు రాష్ట్రాల వరకు రెండు సినిమాలకే 2 కోట్లకు పైన షేర్ రాలా. ఒక రోజు వచ్చినట్టుంది డ్యూడ్ కి, మిగతా రోజుల్లో లేదు. డ్యూడ్ కి క్రియేట్ అయిన హైప్ కి ఖచ్చితంగా ఈ పాటికి 10 కోట్లకు పైన షేర్ రావాలి. కానీ బొటాబొటీగా సెలవులు ఉన్నాయి కాబట్టి ఒక 7 కోట్ల వరకు షేర్ రిపోర్ట్ చేసింది. ఇంకా 3 కోట్ల షేర్ వెనక్కి రావాలి హిట్ అనిపించుకోవడానికి. వస్తుందా రాదా? మంగళవారం నాడు వచ్చే రెస్పాన్స్ ను బట్టి ఒక క్లారిటీ తీసుకోవచ్చు. మాట్లాడుకుందాం రేపటి మండే టెస్ట్ వీడియోలో ఆ రెస్పాన్స్ కు సంబంధించి. కే రామ్ కూడా అంతే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కే రామ్ కంటే ఒక రోజు ముందు డ్యూడ్ మూవీ రిలీజ్ అయింది, అందుకని ఆ నెంబర్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి. డ్యూడ్ కి 4 రోజుల టోటల్ కలెక్షన్స్, కే రామ్ కి 3 రోజుల టోటల్ కలెక్షన్స్. రెండు తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే 3 రోజుల్లో కే రామ్ మూవీ షేర్ 4 కోట్లు ఉంది. వరల్డ్ వైడ్ చూసుకుంటే అరౌండ్ 6 కోట్ల వరకు ఉంది. డ్యూడ్ కి తమిళ్లో బంపర్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఓవర్సీస్ లో కూడా నెంబర్స్ కనబడుతున్నాయి అంటే తమిళ వెర్షన్ కూడా ఉంది, ఓన్లీ తెలుగు వెర్షన్ కాదు. తెలుగు వెర్షన్ వరకు సినిమా టోటల్ గా రిపోర్ట్ చేసిన షేర్ 4 రోజుల్లో చూసుకుంటే 7 కోట్లే ఉంది, అందుకుమించి ఎక్కువ ఏమీ లేదు. హిట్ అనిపించుకోవడం కోసం రెండు తెలుగు రాష్ట్రాల వరకే సినిమా ఇంకా 3 కోట్లకు పైన షేర్ తెచ్చుకోవాలి. మండే రోజున వచ్చే రెస్పాన్స్ ను బట్టి వస్తుందా రాదా అర్థం అవుద్ది. డ్రాగన్ చాలా మంచి లాంగ్ రన్ ని చూసింది. ఎందుకు? కంటెంట్ నచ్చింది ఆడియన్స్ కి. ఈ సినిమా కూడా అలాంటి లాంగ్ రన్ ఉండాలి, అప్పుడు ఈ సినిమాను కూడా తోపు అనొచ్చు. ఇప్పుడే దాని గురించి గొడవలు పడాల్సిన అవసరం లేదు. కే రామ్ కూడా అంతే. ఇంకా హిట్ అనిపించుకోవడానికి సినిమాకి 3 కోట్ల వరకు షేర్ వెనక్కి రావాల్సి ఉంది. వీక్ డేస్ లో పెర్ఫామ్ చేయాలి, వీకెండ్ లో పెర్ఫామ్ చేయాలి, 3 కోట్లు వెనక్కి తెచ్చుకోవాలి, అప్పుడే హిట్ అంటారు. మూవీ టీం మాత్రం వేసేసుకుంది బ్రేక్ ఈవెన్ అయిపోయింది 3 రోజుల్లోనే అని. కాదు, ఇంకా రావాలి అని ట్రాకర్స్ చెప్తున్నారు. ఓకే, వెయిట్ చేస్తారు, చూద్దాం ఏమవుద్దో. 3 రోజుల్లోనే వచ్చేసింది అయిపోయింది అనుకోవడం అత్యుత్సాహమే. వీక్ డేస్ లో కూడా సినిమా బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేయాలి, సెకండ్ వీకెండ్ లో కూడా ఇంట్రెస్టింగ్ గా పెర్ఫామ్ చేయాలి, అప్పుడే హిట్ అంటారు. లేకపోతే అది ప్రాపర్ హిట్ ఏమి కాదు. కే రామ్ కూడా మంగళవారం నాడు సినిమాకి కనిపించే రెస్పాన్స్ ను బట్టి ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది ఏ సినిమా దమ్ ఏమిటి అనేది. ఆ పైన డిసైడ్ చేద్దాం, ఆ పైన ఏ సినిమా తోపో మాట్లాడదాం. రేపటి మండే టెస్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ డీటెయిల్స్ ని వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.